బైబిల్‌ని దాటి ప్రవర్తించటం, అద్వితీయుని ఆజ్ఞల్ని అతిక్రమించటం వాక్యరీత్యా నేరం. దేవుని తాలూకా ఖచ్చితత్వాన్ని క్రైస్తవ్యానికి అర్థం చేయించాలన్న ఆవేదన, బాధ్యతలో భాగంగా విశ్వాసులను కానీ, సేవకులను కానీ కాస్త ఇబ్బంది పెట్టే విధంగా అభ్యంతరకరమైనవనిపించే సన్నివేశాలు ఈ షార్ట్ ఫిల్మ్లో 1-2 ఉండొచ్చు. ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత కూడా వాటిని తొలగించాలనిపించలేదు. కారణం ఏంటంటే, మీ ఆగ్రహానికి నేను గురైనా పర్లేదు, కానీ మనము దేవుని ఆగ్రహానికి గురి కాకూడదన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ సందేశం. వందనాలన్నయ్య. వందనాలు రా నిచ్చారు. రా కూర్చో. ఏంటన్నయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? మన వాళ్ళ గృహాన్ని గమనించావరా? ఓ అదా, ఏముందన్నయ్య, డిసెంబర్ నెల వచ్చింది కదా, సంబరాలు మొదలవుతున్నట్టున్నాయి. ఇంటిపైన స్టార్లు వెలిగించేసి ఇళ్ళల్లో కూర్చుని ఈసారి క్రిస్మస్ పండుగ ఎలా సెలబ్రేట్ చేయాలని తెగ ప్లాన్లు వేసేస్తున్నారన్నయ్య. అవునరా నిచ్చల్. ఏంటన్నయ్య దానికోసం ఆలోచిస్తున్నావా? వేస్ట్ అన్నయ్య. మనం ఎంత చెప్పినా ఇక్కడ వినేవాడు ఎవడు లేడన్నయ్య. దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఎలా ఆరాధించమన్నాడు? ఆయన ఎలా ప్రేమించమన్నాడు? అసలు బైబిల్లో ఏం రాయించాడు? ఇవన్నీ వాళ్ళకి అనవసరం అన్నయ్య. సంవత్సరానికి ఒకసారి గొప్పగా పండగ చేసామా, పట్టపగలేలా శుభ్రంగా తిన్నామా, ఫుల్గా ఎంజాయ్ చేసామా, ఇదన్యా వీళ్ళకి కావాల్సింది. వాళ్ళ సరదాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ విందులు, వాళ్ళ వినోదాలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ డ్రామాలు, అబ్బో ఇవన్నీ ఎలా వదులుకుంటారన్యా? ఏంటో పేరు ప్రభుతీను, సంతోషాలు సరదాలు వీళ్ళయి. చి, ఇలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నయ్య. వదిలేయండి అన్నయ్య. అలా ఎలా వదిలేయమంటావురా నిచ్చల్? మరి ఇంకేం చేయగలమన్నయ్య? ఎంతోమంది సువార్థికులు ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు. ఎవడైనా మారాడా? మనం మారం కదరా నిచ్చల్. ఒకప్పుడు ఇవన్నీ మనం చేయలేదా? అంతకన్నా ఎక్కువే చేసాం. ప్రజలు వినట్లేదని చెప్పడం మానేస్తే ఎలారా? ఎవరు విన్నా వినకపోయినా సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలిరా. మార్పు అనివార్యం రా నిచ్చల్. సత్యాన్ని చెప్పే విధంగా చెప్పాలే కానీ మారేవాళ్ళు, వినేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు నిచ్చల్. కరెక్టే అన్నయ్య. ఇదే ఊళ్ళో నువ్వే చాలాసార్లు మన వాళ్ళకి చెప్పావు. ఒక్కడైనా మారాడా? పైగా వాళ్ళతో చాలాసార్లు మాటలు అనిపించుకున్నావు కూడా. అంటే అన్నారులేరా నిచ్చల్. ఈసారి ఎలాగైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలరా నిచ్చల్. ఎలా అన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను రా. అవునరా, రేపు నీ బర్త్డే కదరా? అవునన్నయ్య. అది ఇప్పుడెందుకు? అరే రేపు నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం రా. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకన్నయ్య? లేదురా, ఓ మంచి కార్యానికి ఈసారి నీ బర్త్డేని ఉపయోగిద్దాం రా. సరే కానీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదన్నయ్య. చెప్తా.
హలో, వందనాలు అన్నయ్య. వందనాలు తమ్ముడు. బాగున్నావు నాయనా? దేవుని దయ వల్ల బాగున్నాం అన్నయ్య. మీరు బాగున్నారా అన్నయ్య? నేను కూడా దేవుని దయ వల్ల క్షేమంగా ఉండా తమ్ముడు. ఏంటి సంగతి? ఏం లేదన్నయ్య, తమ్ముడు నిచ్చలు ఉన్నాడు కదా, రేపు తన బర్త్డే అన్నయ్య. అవునా, చాలా సంతోషం తమ్ముడు. కృతజ్ఞతా కూడికి ఏమైనా ప్లాన్ చేశారా? అంటే అన్నయ్య అలా ఏం కాదు, కానీ ఓ 4 సేవకులకి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని ఆ తమ్ముడి కోరిక అన్నయ్య. వెరీ గుడ్ తమ్ముడు. మీకు అవకాశం ఉంటే రేపు లంచ్కి ఏమైనా రాగలరా అన్నయ్య? రేపు సాయంత్రం మన సంఘంలో మీటింగ్ ఉంది తమ్ముడు. మన ప్రోగ్రాం మధ్యాహ్నమే కదా, తప్పకుండా వస్తా. మీలాంటి మంచి పిల్లలు ఇచ్చే ఆతిథ్యం తీసుకోవటం నాకు సంతోషమే నాయన. థ్యాంక్స్ అన్నయ్య. ఉంటానన్నయ్య. మరి వందనాలు అన్నయ్య. ఇంతకీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదండి. ఓ చిన్న ఆలోచన వచ్చిందిరా నిచ్చల్. ఇంకో 3 సేవకులు కావాలరా నిచ్చల్. ఆనందయ్య గారిని పిలుద్దామని. ఎవరా? లోదరన్ చర్చ్ పాస్టర్ గారా? అవునా, నెంబర్ చెప్పు. నైన్ 666-036. అరే ఉందిలేరా. చెప్పరా నిచ్చల్, రేపేం వండిద్దాం? ఇంకేముందన్యా, బిర్యానీయే. బిర్యానీ జనాల హృదయాల్లో చెరగని ముద్రేసుకుందిరా అది. అవునన్యా, దేశం మొత్తం ఫ్యాన్స్ సరే దానికి. సరే, రవి గారిని తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి రేపటికి సరుకులు ఏం కావాలో తీసుకురండి. మనీ నేను ఫోన్పే చేస్తా. సరే అన్యా. హవిల్, వందనాలన్యా. రేపు పొద్దున ఏమైనా పని ఉందా నీకు? పనేం లేదు కానీ చెప్పండి అన్నయ్య పని ఏంటో. సరే, పొద్దునే ఇంటికి రారా, చిన్న ప్రోగ్రాం ఉంది. సరే సరే అన్నయ్య. ఓకే అన్నయ్య, వందనాలన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రాజేష్. గుడ్ మార్నింగ్ రా రవి. గుడ్ మార్నింగ్ తమ్ముడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏ హ్యాపీ బర్త్డే నిచ్చల్. హాయ్ రా అన్నయ్య. హ్యాపీ బర్త్డే రా నిచ్చల్. థ్యాంక్స్ రా రాజేష్. అన్నయ్య, కర్రీకి ఏం తీసుకోమంటావు అన్నయ్య? ఓ 3 కేజీలు చికెన్ తీసుకోమంటావా? చికెన్ ఎప్పుడు ఉండేదే కదరా, మటన్ తీసుకుందాం. అన్నయ్య, కేజీ 800 అన్నయ్య. పర్లేదు లేరా, దైవజనులకే కదా. సరే అన్నయ్య, పదరా వెళ్దాం. ఎరా రాత్రి ఎక్కడికి వెళ్ళేవరా, కనపడలేదు. ఫోన్ చేసినా తీయలేదు. స్విచ్ ఆపేసి శుభ్రంగా పడుకున్నాను. సరిపోయిందిరా బాబు. సర్లే పద. గీమంటుంది, ఇందులో కొంచెం గ్రీజ్ వేయాలరా.
గేట్ వేసారా? గ్రీజ్ గొడవ తర్వాత కానీ నువ్వు ముందు బండి తీరా. సరే సరే రా, దాని సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు బండి ఎక్కు. పద పద, అక్కడ మటన్ ఉందా అయిపోయింది. తొందరగా వెళ్ళిపోతే నిజంగానే అయిపోద్దిరా. ఎంత కొట్టింది తమ్ముడు? 3 కేజీలనియా? మనీ ఫోన్పే చేసేస్తున్నానయ్యా. ఓకే తమ్ముడు. కేజీలు అన్నాడు, అసలు బరువు లేదంటదా? లేకపోతే కొట్టంత ఇచ్చేస్తారా నీకు? వందాలనియా? వందాలనియా? సరే నాన్న, ప్లాన్ ఏంటో అర్థమైందిగా? అర్థమైంది. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి. సరే నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాం. ఏ రాజేష్, నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందనియా? ఏం చెప్పాడు రెడ్డికి? ఏమో వెళ్ళి అడగపోయా నేను. గొప్ప బాబు. అది మరి వందనాలు బ్రదర్. బాగున్నారా? బాగున్నాం. హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్స్ అని. ఇటువైపు రండి అనియా. వందనాలు బ్రదర్. వందనాలని. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందండి? బాగా జరిగిందండి. మీరు బాగున్నారా? వందనాలు బ్రదర్.
రండి అందరూ రండి. వందనాలన్నయ్య. వందనాలు అయ్య గారు. వందనాలు ఆయన. అందరూ బాగున్నారా? బాగున్నాం అయ్య గారు. మంచిది, వెరీ గుడ్. వందనాలు అయ్య గారు. వందనాలు ఆయన. రండి అయ్య గారు. పదండి అయ్య గారు, లోపలికి పదండి. పదండి వెళ్దాం. ఏంటి తమ్ముడు ఇది బొప్పాయిలా ఉంది? అంటే కేక్ అంత హెల్తీ ఫుడ్ కాదన్నయ్య, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది అంతే. కొత్తగా ఉంటుందని బొప్పాయితో ట్రై చేశాం. వెరీ గుడ్ తమ్ముడు. ఓకే నాయనా, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మన మధ్యలో ఉన్న పెద్దలు, దైవజనులు ఆనందయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వేలా స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు. నీ కుమారుడు నిత్యం జ్ఞాపకం చేసుకుని తండ్రి, గతించిన కాలమంతా కాచి కాపాడి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే యోగ్యత కలగచేసినందుకు లెక్కలేని స్తోత్రాలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవడానికి నీ కృప చూపించమని, దయ చూపించమని, నీ కుమారుని మీ చేతులకు అప్పగెత్తు ఘనత మహిమ మీరే పొందమని ప్రభు యేసునామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హ్యాపీ బర్త్డే నాయనా. నానా, స్వీట్ వద్దు, నాకు షుగర్ ఉంది. పర్లేదు అయ్య గారు, తినండి. షుగర్ ఉందంటే పర్వాలేదంటాడేటయ్యా? తేడా ఉన్నట్టుందా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నా కన్న తండ్రి. ఆమేన్. కొద్ది కొద్దిగా పెట్టిన ఆయన. అలాగే అయ్యగారు. కొద్దిగా పెట్టు. ఆయ్. కొద్దిగా పెట్టు తమ్ముడు, కొద్దిగా. అలాగేనండి. కొద్ది కొద్దిగా పెట్టు తమ్ముడు, కావాలంటే అడుగుతానులే. కావాలంటే అడుగుతానని చెప్తున్నాను కదా తమ్ముడు, ఎందుకు వేస్ట్గా? ఏదమ్మో సంతోషం కోసమని. ఏంటో ఇళ్ళు. మీ సంతోషమే కాదు తమ్ముడు, కాస్త మా గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఈ బాబు చెప్పింది కరెక్టే. మీరు సంతోషించడం మంచిదే, మీ ప్రేమ గొప్పదే. మా గురించి కూడా ఆలోచించాలి కదా నాయనా. అదే కదా. చాలు చాలు, అడుగుతాను. మటన్ ఎక్కడ తెచ్చారా? ఇంకెక్కడ? మన అనంతపల్లిలోనే. అనంతపల్లి ఎవరి దగ్గర? మన బాజీ దగ్గర. బాజాని అయితే బాగానే కొడతాడులే. వీళ్ళు ఎలా ఉండారేంటో. ఓకే, నేను చూసుకుంటా. అయ్యో నాయనా, ఏటిది? తినండి అయ్యగారు, పర్లేదు.
నాకు కూడా చెత్తరేంటి ఇప్పుడు? అయ్యో తమ్ముడు, ఏంటి తమ్ముడు, నేను తినలేను, వేస్ట్ అయిపోయింది. అయ్యో తినండి అయ్యారు, ఏదో మా సంతోషం కోసం. నీ సంతోషం చల్లకుండా రేపు మీటింగ్ ఉంది తమ్ముడు, మళ్ళీ అక్కడ వాక్యం చెప్పాలి కదా. వద్దొద్దు. ఏ తమ్ముడు, పిచ్చా నీకు ఏమైనా? చెప్తే వినిపించట్లేదా? వద్దంటే వేసేస్తున్నావేంటి? బుర్ర పని చేయట్లేదా నీకు? బాబు కోప్పడిపోతున్నారేట. ఏ మాట్లాడు. అయ్యో సారీ బ్రదర్, ఏమనుకోకండి. ఏంటి బ్రదర్ సారీ? కళ్ళు కనిపించట్లేదా? ఒక పక్క నుంచి తింటున్నాం కదా. ఓ వేసేస్తాడు, తాళ్ళ పెరిగాడు. ఓరు బాబా, నువ్వు ఎక్కడ పెళ్లి గడిలో ఒట్టించుకున్నాను ఆయన కొట్టేస్తారు నిన్ను. అందరూ అలా సహనంగా ఉంటారేంటి? ఏం జరిగిద్ది అంటే టెన్షన్ వచ్చాను. జరి అలా కొట్టేసారేంటి ఆయన? అడగకుండా అన్నం పెట్టి పర్మిషన్ తీసుకోకుండా పెరుగేసినంత మాత్రానికే ఏ సేవకుడైనా చేయి చేసుకుంటాడా అని మీలో చాలామందికి అనిపించవచ్చు. అవును, ఆ మాత్రం దానికే ఏ సేవకుడు నలుగురిలో చేయి చేసుకోడు. ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వకపోతే చెయ్యెత్తి కొట్టకపోయినా కొట్టాలనిపించేంత కోపమైతే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫీలింగ్ని చాలా స్పష్టంగా క్రైస్తవ్యానికి చూపించటానికి మాత్రమే ఈ సీన్ చేయాల్సి వచ్చింది తప్ప సేవకుడిని ఒక శాడిస్ట్గా చూపించాలన్నది మా ఉద్దేశం అస్సలు కాదు. మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేమేం తింటామో ఏం తినమో అడిగేది లేదా? అసలు ఏంటి మీ పద్ధతి? మీకోసం మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీరు తింటారా తినరా, మీకు కావాలా వద్దా అని అడగరా? మేము మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? యావయ్యా, షుగర్ పేషెంట్ స్వీట్ తినొచ్చా? నాకు షుగర్ అయ్యా బాబు అంటే తినండి అయ్యా అంటావేంటి? ఎంతసేపు మీ సంతోషాలు మీ ఇష్టాలేనా? వాటి కోసం మమ్మల్ని చంపేస్తారా? అందుకేనా మమ్మల్ని పిలిచింది? బాప్తిస్మాలు తీసుకునే క్రైస్తవులే కదా, బైబిల్ పట్టుకుని సంఘాలకు వెళ్తున్నవారే కదా, దైవజనులను ఎలా చూడాలో తెలీదా మీకు? మేము మనుషులు అనుకుంటున్నారా, పశువుల బరులు అనుకుంటున్నారా? అసలు మమ్మల్ని పిలిచింది ఆదిత్యమిచ్చి గౌరవించడానిక, అవమానించి పంపించడానిక? అయినా తప్పు మీది కాదయ్యా. పిలవగానే వచ్చాం చూడు, తప్పు మాది. బ్రదర్ ఆగండి, వెళ్ళిపో. వదలవా. నిజానికి నాది కూడా సేమ్ ఫీలింగ్ అయ్యా. కాకపోతే ఆయన ఓపెన్ అయ్యాడు, నేను ఓపెన్ అవ్వలేదు. అయినా ఏంటిది, మీకేమైనా దెయ్యం పట్టిందా? అవును, నిజంగా దెయ్యం పట్టింది. మీరు దేవుని సంబంధులు కాదు, దెయ్యం సంబంధులు. ఆ రోజు పేతురులో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకున్నట్టు ఈ రోజు మీలో ప్రవేశించి దైవజనులమైన మమ్మల్ని అవమానించింది. వెళ్ళండి అయ్యా, వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వదిలించుకోండి. వందనాలు తమ్ముడు, దైవజనులు పిలిచి చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చావులే. అయ్యగారు కూర్చోండి, ఒకసారి కూర్చోండి అయ్యగారు. సల్మాన్, ఏంటి తమ్ముడు, ఎందుకు ఇలా చేశారు? కావాలని చేశామన్నయ్య. కావాలని చేశారా? మిమ్మల్ని ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచి మీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా, మీరు తింటారా తినారా అని అడగకుండా ఎన్నోసార్లు మిమ్మల్ని గౌరవించిన మేము ఒక్కసారి ఇబ్బంది పెడితేనే దాన్ని అవమానంగా భావించి ఇంత బాధపడిపోతున్నారే. జనవరి 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ 31 తేదీ వరకు దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుని ఇష్టాలేంటి, తనని ఎలా ఆరాధించాలని బైబిల్లో రాయించాడు అనేవి ఏ మాత్రం తెలుసుకోకుండా
ఆయన వైపు నుండి కొంచెం కూడా ఆలోచించకుండా మీ సంతోషాల కోసం, మీ సరదాల కోసం, మీ విందుల కోసం, మీ వినోదాల కోసం, కొంతమంది అయితే వాళ్ళ సంపాదనల కోసం ఎన్నిసార్లు దేవుని అవమానపరిచారు ఒక్కసారైనా ఆలోచించారా అన్నయ్య? భౌతిక ఆరాధనతో కూడిన పాత నిబంధనను యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసి ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా క్రొత్త నిబంధన సంఘమునకు ఆత్మ సంబంధమైన ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేస్తే ఏ రోజైనా అసలు ఆ క్రమమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారా అన్నయ్య? అన్యజనులు వాళ్ళ పండగలకు డీజే సౌండ్స్ పెట్టుకుని ఊరంతా ఊరేగుతుంటే వాళ్ళను చూసి పెదాలు విరిచే కొంతమంది సేవకులు ఆదివారపు ఆరాధనల పేరుతో ఒక సంఘం మీద మరొక సంఘం పోటీ పడుతూ ఊరంతా వినిపించేలా హార్న్స్ పెడుతుంటే, క్రిస్మస్ క్యారల్స్ పేరుతో రాత్రివేళలో ఊరేగుతూ క్రైస్తవేతరులను విసిగిస్తుంటే, పాపం మనల్ని ఏదో అని బాధ పెట్టడం ఇష్టం లేక మన మీద వచ్చే కోపానికి మొత్తం క్రైస్తవ్యాన్ని తిట్టుకుంటుంటే, ఆ క్రైస్తవ్యానికి మూలమైన క్రీస్తు ప్రభుల వారు ఇంకెంత బాధపడుంటారో ఏ రోజైనా ఆలోచించారా అన్నయ్య? ఇక ఈ క్రిస్మస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ మన క్రిస్టియన్ యంగ్స్టర్స్ మీలాంటి సేవకుల ఆధ్వర్యంలో వాళ్ళు చేసేటువంటి పనికిమాలిన చేష్టలకి క్రీస్తు ప్రభుల వారి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఏ రోజైనా ఆలోచించారా అన్నయ్య? అవన్నీ మనం ఆలోచించం. ఎందుకంటే మన సంతోషాలే మనకు ముఖ్యం. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో కాదన్నయ్య, అది దేవునికి మనం ఇచ్చే ఆతిథ్యం. అది ఆయనకి ఏమిష్టమో తెలుసుకొని మనం ఇవ్వాలే తప్ప ఆయన పేరు చెప్పుకొని మన కోరికలు తీర్చుకోకూడదన్నయ్య. అన్నయ్య, మీరు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు అన్నయ్య. అందుకే మేమెంత ఇరిటేట్ చేస్తున్నా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు. అవసరమైతే మీరు బాధపడతారే తప్ప ఎదుటివారిని బాధ పెట్టరన్నయ్య. అలాంటిది మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభుల వారిని ఎలా బాధ పెట్టగలుగుతున్నారన్నయ్య? మీలాంటి మంచి మనసున్న వాళ్ళే ఇది ఆలోచించకపోతే ఈ క్రైస్తవ్యంలో సేవకుల ముసుగులో కనీస విలువలు తెలియని వారు చాలామంది ఉన్నారని వాళ్ళకి ఎవరన్నయ్య బుద్ధి చెప్తారు? ఇవన్నీ మీకు ఎన్నోసార్లు చెప్పానన్నయ్య, కానీ మీరు సరిగా పట్టించుకోలేదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. కావాలనే మిమ్మల్ని అవమానించాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నయ్య. నానా, అమ్మ భోజనాన్ని పిలుస్తుంది. ఏం చేస్తున్నారు ఈయన? ఫోన్లే, ఇంకేనా అర్థమైనట్టుంది. ఆలోచిస్తుంటే మనం చేస్తుంది కూడా తప్పే అనిపిస్తుంది చిన్న. నాకు కూడా అలానే అనిపిస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ మనిషిని నా అనుమతి లేకుండా భోజనం పెడితే నాకే అంత కోపం వస్తే, ఆయన దేవుడు, సృష్టికర్త, ఆయన అనుమతి ఉందో లేదో చూడకుండా, బైబిల్లో ఆయన రాయించాడో లేదో తెలుసుకోకుండా, ఆయనకి ఇష్టమో కాదో గ్రహించకుండా, ఆయన సంఘములో నా సొంత ఉద్దేశాలతో ఎన్నెన్ని చేశానురా చిన్న. అయినా క్రీస్తువారి జన్మదినాన్ని ఆయన శిష్యులు జరుపుకున్నట్టు కొత్త నిబంధనలో కూడా ఎక్కడా లేదురా చిన్న. ఏదో మన సరదాలు సంతోషాలు చంపుకోలేక మన సెలబ్రేషన్ల కోసం ఏవేవో చెప్పుకుంటూ మనల్ని సమర్థించుకుంటున్నాం అంతే. అవునా,
సాల్మనన్ని కూడా బైబిల్ క్లాసులో చాలాసార్లు చెప్పారు. అపోస్తలులు ప్రభువును మనకంటే అమితంగా ప్రేమించారు. ఆయన కోసం తమ ప్రాణాలనే వదులుకున్న గొప్పోళ్ళు. వాళ్ళే ఎక్కడ ఆయన బర్త్డేలు చేయలేదు. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే గొప్పగా ప్రభువుని ప్రేమించే వాళ్ళమా? ప్రభు చేయమన్నా సరిగ్గా చేస్తే చాలు, వాళ్ళకి మించి మనం చేయగలిగిన గొప్ప పని ఏది లేదు అని. నిజమే చిన్న. అయినా ప్రభువుని ప్రేమించడం అంటే మన సంబరాల కోసం ఆయన్ని వాడుకోవటం కాదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న, క్రైస్తవులందరికీ తెలుసురా క్రిస్మస్ పండుగ వాళ్ళ సంతోషం కోసమేనని. అవునానా? కానీ అందరూ ఆయన సంతోషం కోసం చేస్తున్నామని చెప్పుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. చిన్న, ఈ మానవ కల్పిత క్రిస్మస్ని ఈ సంవత్సరమే ఆపేద్దామని ఉందిరా. ఆపేద్దాం నాన్న. కానీ కుదరదురా చిన్న. ఏ? అదంత సులువైన పని ఏం కాదురా. ఎన్నో సంవత్సరాలుగా అలవాటైపోయిన పండగ అది. ఇప్పటికే మన సంఘంలో యూత్ వాళ్ళు పండగ ఏర్పాట్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు మన సంఘంలో అంతమంది విశ్వాసులు ఉండటానికి ఈ పండగలు కూడా కారణం. మరి ఏం చేద్దాం నాన్న? నిదానంగా మానిపించేద్దాంరా చిన్న. అయ్యారు వందనాలండి. నేను రాజమండ్రిలో ఉన్నానండి. మా ఇంటి పై స్టార్ ఒకటి తీసుకుంటున్నాను. మనకు కూడా ఒకటి ఏం తీసుకోమంటారండి? మళ్ళీ చేస్తాను ఆయన. ఎరా రవి, కోపం వచ్చిందరా? అలా ఏం లేదనియా. ఏమోరా, నాకైతే మాత్రం చాలా బాధ అనిపించిందిరా. ఏమనుకోకురా. అది కాదనియా, ఆయన అవమానిస్తేనే ఆయనకి అంత కోపం వచ్చేస్తే సంఘాల్లో వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులకి దేవుడి కోపం రాదా అనియా? అవునరా. అది ఎందుకు ఆలోచించరని అలా? అవునరా, మనం చేసిన ఈ ప్రయత్నం ఆ నలుగురిలో ఒక్కరిని మార్చినా సరే మనం సక్సెస్ అయినట్లేరా నిశ్చల్. అవుననియా, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ అనియా. ఏంట్రా? మనందరం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పర్సనల్గా సారీ చెప్పొద్దామనియా. సరేరా, తప్పకుండా వెళ్దాం. అయితే అయింది కానీ మొత్తానికి నిశ్చల్గడ బర్త్డే సెలబ్రేషన్స్ అదిరిపోయినరా. అవునవును, బాగా అదిరిపోయినాయి. తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తెచ్చిన మరుక్షణమే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి నాదాబు అబీహుల్ని కాల్చేసింది. దేవుడిచ్చిన తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, నీళ్లు, ఆహారంతో పాటు మరెన్నో ఈ మనుషుల సంతోషాలకు కారకాలుగా ఉంటుండగా ఇవన్నీ సరిపోవన్నట్టు ఆఖరికి దేవుణ్ణి కూడా మన సంతోషాలకు, సరదాలకు వాడుకోవాలనుకోవటం ఎంత భయంకరమైన నేరం. ప్రభువునందు ఆనందించమన్న వచనాన్ని మనకు నచ్చినట్టు మలుచుకోవటం మరింత భయంకరమైన నేరం. క్రైస్తవ్యమా, ఒక్కటి గుర్తుపెట్టుకో. దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా, దేవుడు చెయ్యమని చెప్పనిది చేసినా దాన్ని దేవుడు ఏమాత్రం సహించడని మాత్రం గుర్తుపెట్టుకో. క్రీస్తు ప్రభుల వారి రక్తధారల్లోని ఆవేదనను అర్థం చేసుకో. క్రొత్త నిబంధన క్రీస్తు సంఘ క్రమాన్ని ధ్యానించి నేర్చుకో. పొరపాట్లను పొరపాట్లుగా గుర్తించి సరిచేసుకో. దీర్ఘశాంతంతో ఉన్న దేవుని ఉగ్రత నుండి తప్పించుకో. మీ సాల్మన్ సైనింగ్ ఆఫ్.